Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 29 between Delhi and Mumbai was full of high drama. Bowled అన్ని twists and turns. నిజంగా ఒక సినిమా స్క్రిప్ట్ లాగా అనిపించింది మ్యాచ్. రెండు టీమ్స్లో కూడా బోల్డ్ మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే, ఎవరు కీ రోల్ ప్లే చేశారంటే ఆ ఇంపాక్ట్ ప్లేయర్స్. ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా కంబ్యాక్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ సీన్ మీదకి వచ్చారు, తెర మీదకి వచ్చారు. ఒకళ్ళ పేరు కరుణ్, ఇంకోటి పేరు కర్ణ్. వీళ్ళిద్దరూ క్రియేట్ చేసిన ఇంపాక్ట్తో మ్యాచ్ చాలా చాలా రంజుగా, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. అబ్సల్యూట్ థ్రిల్లర్ చూసాం మనం. ఇంకా ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే చాలా డ్రమాటిక్ ఫ్యాషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఓడిపోయింది 12 రన్స్ తేడాతో. ఇంకా ఒక్క ఓవర్ మిగిలి ఉండేది. లాస్ట్ 3 balls ఆఫ్ ది 19th ఓవర్లో ముగ్గురు ప్లేయర్స్ రన్అట్ అయ్యారు. సో ఢిల్లీ ర్యాన్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాచ్. చాలా చాలా డిసప్పాయింటింగ్ వాళ్ళకి. బట్ ముంబై ఇండియన్స్కి ఒక లైఫ్ లైన్ దొరికింది. ఎందుకంటే వాళ్ళు పరాజయాల రొంపిలో ఉన్నారు. దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు పుంజుకోవడానికి ఒక లైఫ్ లైన్ వాళ్ళు ఖచ్చితంగా దొరికింది. అండ్ దే బ్యాటెడ్ వెల్. బ్యాటింగ్ బాగా చేశారు, ఫీల్డింగ్ బాగా చేశారు, బౌలింగ్ కూడా ముఖ్యంగా స్పిన్నర్స్ బాగా చేశారు. గమ్మత్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా పెద్ద రోల్ ఏం లేదు ఈ విన్లో. రన్అట్స్ అని జస్ప్రీత్ బుమ్రా ఓవర్లోనే, లాస్ట్ ఓవర్లో. కానీ అతని పెద్దగా రోల్ లేదు, వికెట్లు లేవు. బట్ బుమ్రా ఇంపాక్ట్ లేకుండానే గెలిచేశారు ఈ మ్యాచ్. అది చాలా ఇంపార్టెంట్. సో కరుణ్ నాయర్ గురించి చెప్పుకోవాలి మనం. కరుణ్ నాయర్ 2020లో ఒక ట్వీట్ పెట్టాడు, డియర్ క్రికెట్ ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ అని చెప్పి. తను మనకు తెలుసు 2016లో చెన్నై టెస్ట్లో 300 కొట్టాడు. ఆ తర్వాత టెస్ట్ టీంలో ప్లేస్ కోల్పోయాడు. తర్వాత ఏ ఫార్మాట్లో కూడా ఇండియాకి మళ్ళీ కంబ్యాక్ చేయలేకపోయాడు. ఐపీఎల్లో కూడా ఆన్ అండ్ ఆఫ్. ఐపీఎల్లో కూడా అతనికి సరైన అవకాశాలు రావట్లేదు. బట్ మనం ఫామ్ ఎక్కడ వెతుక్కోవాలి? డొమెస్టిక్లో బోల్డ్ రన్స్ చేశాడు. సార్ ఐపీఎల్లో ఢిల్లీ అతను పికప్ చేశారు. కానీ ఇన్ని రోజులు అవకాశం లేదు, 4 మ్యాచ్లో అవకాశం లేదు. 5వ మ్యాచ్లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారు? ఫాఫ్ డూ ప్లేస్కి ఇంజరీ అయింది కాబట్టి ఇచ్చారు. ఆ ప్లేస్లో వచ్చి అతను ఆ వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. ఫెంటాస్టిక్ నాక్ అతను ఇచ్చి. ఫెంటాస్టిక్ నాక్. వాట్ ఏ నాక్ అనిపించింది. అందరూ ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ దట్ నాక్. సోషల్ మీడియా అది పెద్ద బజ్ క్రియేట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. అదొక్కడే బాధ అనిపించింది. నేను ఐపీఎల్ ఎవరు గెలిచినా నాకు పెద్ద తేడా అనిపించదు. ఐ విష్ దట్ మంచి మ్యాచ్ చూడాలని అనుకుంటా. బట్ ఐ విష్ దట్ ఢిల్లీ షుడ్ విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే కరుణ్ నాయర్ అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, అతను డ్రమాటిక్గా కంబ్యాక్ అయిన తర్వాత, అతను లూజింగ్ సైడ్లో ఉండడం నాకు నచ్చలేదు. అయితే అతను ఏదో ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అయ్యాను కాదు. బ్యూటిఫుల్ బాల్ ఫ్రమ్ శాంట్నర్ దట్ టర్న్ జస్ట్ ఎనఫ్ టు టేక్ ది ఆఫ్ స్టంప్. సో అతను చాలా వండర్ఫుల్ డెలివరీ టు ఎండ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. అది నిజంగా అతను 89 రన్స్ చేశాడు. 89 రన్స్ ఎన్ని బాల్స్లో చేశాడు? చాలా తక్కువ. 40 బాల్స్లో 89 రన్స్ చేశాడు. 12 4s కొట్టాడు, 5 6ers కొట్టాడు. 222 అతను స్ట్రైక్ రేట్. 89 రన్స్తో చేసిన 222 స్ట్రైక్ రేట్తో అమేజింగ్. కరుణ్ నాయర్ టెస్ట్ ప్లేయర్ కదా, అతను ఎందుకు తీసుకుంటారు? అది తీసుకోవాలే అనుకున్నాం మనం. ఎందుకంటే ఏదో ఒక బ్యాకప్ ప్లేయర్గా పెట్టుకున్నారు, టెస్ట్ ప్లేయర్ లాగా ఆడతాడని చెప్పి. కానీ అతను ఈ ఫార్మాట్కి అవసరమైన దూకుడు చూపించాడు. స్వీప్ షాట్లు కొట్టాడు, తర్వాత ఫుల్ షాట్లు కొట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఎవరు అంత అగ్రెసివ్గా ఆడడం మనం తక్కువ చూస్తాం. బుమ్రా బౌలింగ్లో 2 ఓవర్లు వేస్తే ఆ 2 ఓవర్లో ఒక ఓవర్లో ఒక 6 ఒక 4 కొట్టాడు, ఒక ఓవర్లో ఒక 6 ఒక 4 కొట్టాడు. మొత్తం ఫస్ట్ ఓవర్స్ ఆఫ్ బుమ్రా వెంట్ ఫర్ 29 runs. వీ రేర్లీ సీ దట్ కైండ్ ఆఫ్ ఎ బౌలింగ్ ఫర్ బుమ్రా. బట్ దిస్ మ్యాన్ ప్లేడ్ లైక్ దట్. సో అతను ఆ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. సో కరుణ్ నాయర్ వాజ్ వండర్ఫుల్. అలాగే కరణ్ శర్మ అతను కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. సో అతను కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆడుతున్నాడు. చాలా ఒకప్పుడు సన్ రైజర్స్లో రెగ్యులర్గా ఆడిన ప్లేయర్. తర్వాత అకేషనల్గా అతనికి అవకాశం దొరికింది. ఈరోజు టర్నింగ్ ట్రాక్ మీద అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు. 3 కీ వికెట్స్ తీశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ కేఎల్ రాహుల్ ఒక స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. అది రిటర్న్ క్యాచ్ కరుణ్ నాయర్ తీసుకున్నాడు. దాంతో వాళ్ళు మొత్తం ఇన్నింగ్స్ డిరైల్ అయిపోయింది. కేఎల్ రాహుల్ ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది.
కానీ అతను ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చి అతను 3 వికెట్లు తీసాడు. ఈ వన్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. బట్ ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ మ్యాచ్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ మ్యాచ్ బిట్వీన్ ముంబై అండ్ ఢిల్లీ. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. రోహిత్ శర్మ లుక్ వెరీ గుడ్. కానీ 18 రన్స్ చేసిన తర్వాత అనవసరంగా ఒక విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో ఒక అక్రాస్ ద లైన్ ఆడే ప్రయత్నం చేశాడు, గోయింగ్ ఆన్ హిస్ నీస్. దాంతో ఈ వాజ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ. లేకపోతే ఈ వాజ్ లుకింగ్ రియలీ గుడ్. ఒక మంచి అవకాశం. పిచ్ కూడా బాగుంది, బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. అలాంటి పిచ్ మీద మంచి అవకాశం. ర్యాన్ రికల్టన్ 41 రన్స్ చేశాడు, క్విక్ టైంలోనే చేశాడు. బట్ అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యూజువల్ సెల్ఫ్ కాదు, 142 స్ట్రైక్ రేట్తో అతను 40 చేశాడు. కానీ ఏంటంటే అక్కడ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. విప్రజ్ నిగమ్ కానీ కుల్దీప్ యాదవ్ వాజ్ వండర్ఫుల్. కుల్దీప్ యాదవ్ ఈ సీజన్లో పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. రేస్లో ఉన్నా లేకపోయినా ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈజ్ హ్యావింగ్ ఆన్ ఆల్ బ్యాట్స్మెన్. కీ వికెట్స్ తీయడం, అతను నిజంగా అద్భుతమైన బౌలింగ్. కుల్దీప్ యాదవ్ నుంచి 2 వికెట్లు తీశాడు, కీ వికెట్స్ తీశాడు, 23 రన్స్ మాత్రం ఇచ్చాడు. అతను గుగ్లీస్ పికప్ చేయలేకపోతున్నాడు. గ్రేట్ బ్యాట్స్మెన్ అతను గుగ్లీస్ని పసిగట్టలేకపోతున్నారు. అది అతనుకున్న ప్రత్యేకత. అది విప్రజ్ నిగమ్ కూడా ఈజ్ కమ్ ఆఫ్ ఏజ్, చాలా అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు విప్రజ్ నిగమ్ కూడా. వాళ్ళిద్దరు ఇన్ఫ్యాక్ట్ అక్షర్ పటేల్ వెంట్ ఫర్ రన్స్, 2 ఓవర్లు వేస్తే 29 రన్స్ ఇచ్చేసాడు. అక్షర్ వెంట్ ఫర్ రన్స్ 19 రన్స్ అవుతుంది. సో బట్ వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా బౌలింగ్ అంటే స్పిన్కి కాస్త హెల్ప్ ఉంది అక్కడ ఖచ్చితంగా. అంటే కొన్ని బాల్స్ టర్న్ అవుతున్నాయి, కొన్ని రన్ అయితే చాలు బ్యాట్స్మెన్ మైండ్లో డౌట్ క్రియేట్ అవుతుంది. స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంది. దాన్ని వాళ్ళిద్దరూ చక్కగా ఉపయోగించుకున్నారు. ఇద్దరు 20 వికెట్లు తీశారు, విప్రజ్ అండ్ కుల్దీప్. దాంతో బ్రేక్స్ పడ్డాయి. బట్ తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ తర్వాత మరొకసారి అతనిలో కసి పెరిగింది. లాస్ట్ మ్యాచ్లో ఒక క్విక్ ఫైర్ 50 కొట్టాడు. ఈ మ్యాచ్లో కూడా 59 ఆఫ్ 33 బాల్స్, 179 స్ట్రైక్ రేట్తో అతను బ్యాటింగ్ చేశాడు. 6 4లు 3 6లు కొట్టాడు. సో తిలక్ వర్మ వాజ్ ఎక్సలెంట్. తిలక్ వర్మ తర్వాత నమన్ ధీర్ కూడా మంచి క్యాచ్లు పట్టుకుంటున్నాడు అతను ప్రతి మ్యాచ్లో. ప్లస్ 38 రన్స్ చేశాడు ఆఫ్ జస్ట్ 17 బాల్స్, 222 స్ట్రైక్ రేట్తో లాస్ట్లో కావాల్సిన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం, విల్ జాక్స్ని స్టాయినస్ లాగా చివరిలో వాడుకోవాలి, తిలక్ వర్మ సూర్యకుమార్ని 3 and 4లో ఆడించాలి, అంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ బట్టి. అలాగే సూర్యకుమార్ బ్యాట్ రేట్ నెంబర్ 3, తిలక్ బ్యాట్ రేట్ 4, హార్దిక్ పాండ్యా 5, 6లో నమన్ ధీర్. తర్వాత విల్ జాక్స్ వచ్చాడు, ఈ ప్లేట్ జస్ట్ 1 డెలివరీ. బట్ విల్ జాక్స్ని అలాగే కాస్త వెనక్కి పెడితే ఏంటంటే అవసరమైతే అతను కూడా బ్యాటింగ్ చేస్తే ఫినిషర్గా వాడుకోవాలి. ఎందుకంటే ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ఇండియన్ బ్యాటర్స్ బాగా ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి కదా ఈ ఫారిన్ మోజులు. సో అది వదులుకున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ దే హ్యావ్ డన్ అండ్ దట్ పేడ్ ఆఫ్. సో 205 రన్స్ బోర్డు మీద పెట్టారు ముంబై వాళ్ళు, విచ్ ఈస్ అ గుడ్ స్కోర్, 205 for 5. బట్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్ ఎప్పటిలాగే వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే అతను ఏంటంటే ఎందుకు ఆడిస్తున్నానంటే, నేను మార్నింగ్ కూడా చెప్పాను, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది. నెంబర్ 8 దాకా మీకు డెప్త్ ఉంది బ్యాటింగ్లో. ఆడితే అతను మ్యాచ్ గెలిపిస్తాడు, లేకపోతే అతను అవుట్ అయినా కూడా టీమ్ కెన్ ఎఫోర్డ్ అని అనుకున్నారు. కానీ ఇంకా భవిష్యత్తులో ఎఫర్ట్ చేయగలుగుతుందో లేదో. అప్పుడు దెన్ వాక్డ్ కరుణ్ నాయర్ అండ్ స్టార్టింగ్ నుంచి 4ల మీద 4లు కొడతాడు. మీకు నాకేమనిపిస్తుంది అంటే, ఒక మంచి ఇన్నింగ్స్ అంటే ఆ ఇన్నింగ్స్లో 6ల కంటే 4లు ఎక్కువ ఉండాలి. 4లు ఎందుకు ఎక్కువ ఉండాలి? 4లు ఉన్నాయంటే మీరు ఆ గ్యాప్స్ రాబడుతున్నారు, మీరు గ్యాప్స్ దొరకపుచ్చుకుంటున్నారు. తర్వాత మీకు ఆ టాలెంట్, యూ కెన్ ప్లే ఆల్ అలాంగ్ ది గ్రౌండ్ అనే ఒక 6 ఉంది. మంచి బలంగా కొడితే స్పిన్నర్ ఫీల్డర్తో సంబంధం లేదు కదా. మీరు ఎక్కడ ఫీల్డర్ పెట్టినా ఫీల్డర్ తలమించి కూడా వెళ్ళి కొట్టచ్చు. 6లు కొట్టేవి కొన్నే ఉంటాయి రీజన్స్, డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, లేకపోతే రేర్గా కవర్స్ మీద, ఎక్స్ట్రా కవర్ మీద కొడతారు, లేకపోతే ఫుల్ షాట్లో కొడతారు మీరు స్క్వేర్ లెగ్ వైపు. 6లకి అంటే ఇప్పుడు స్కూప్ షాట్లే కొడుతున్నారు, అప్పర్ కట్లే కొడుతున్నారు. జనరల్గా 6 హీటింగ్ కొన్ని ఏరియాస్లో జరుగుతుంది. కానీ మీరు 4లు ఎక్కువ కొడుతున్నారంటే ఈ హిట్ 12 4s పర్టికులర్ T20 మ్యాచ్. అది అతని ఎబిలిటీ చెప్తుంది. అతనికి ఆ డొమెస్టిక్ క్రికెట్లో డక్కాముక్కీలు తిని ఎన్నో రన్స్ చేశాడు కాబట్టి ఆ ఫామ్ ఆధారంగా అతను 40 బాల్స్లో 89 రన్స్ చేశాడు. అతను ఉన్నంతసేపు చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ ఢిల్లీ గెలుస్తుందని చెప్పి అనిపించింది. అభిషేక్ పరల్ సపోర్ట్ ఇచ్చాడు కానీ 33 చేశాడు, స్లోగా చేశాడు. సో దెర్ వాజ్ నో రన్ రేట్ ప్రెషర్ యాక్చువల్లీ. బట్ రాహుల్ కొద్దిగా తొందరపడ్డాడు. స్పిన్నర్స్కి శాంట్నర్ వాజ్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ అండ్ కరణ్ శర్మ వాజ్ బౌలింగ్ అండ్ దేవర్ గెటింగ్ ద లాట్ ఆఫ్ అసిస్టెన్స్. అలాంటప్పుడు స్పిన్నర్స్ ఓవర్స్ అయిపోయినిచ్చి గేమ్ని డీప్గా తీసుకెళ్లాల్సి. కానీ రాహుల్కి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడతారు కదా అని చెప్పి అతను 15 రన్సే చేశాడు.
సో స్ట్రైక్ రేట్ ఇష్యూ వచ్చేసరికి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం, స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో ఈ అవుట్. రాహుల్ ఉంటే మ్యాచ్ గెలిచారు. అక్షర్ పటేల్ కూడా అలాగే కాస్త తొందరపడ్డాడు. మ్యాచ్ తర్వాత అదనే చెప్పాడు, మా ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్లో కొలాప్స్ అయ్యారు, తొందరపడ్డారు అనవసరంగా అని చెప్పి. ఇంకా ఒక ఓవర్ మిగిలింది, 12 runs తేడాతో ఓడిపోయారు. కొంచెం డీప్గా మ్యాచ్ని తీసుకెళ్ళి ఉంటే, వికెట్స్ చేతిలో పెట్టుకుని ఉంటే వాళ్ళకి ఇచ్చారు. వికెట్స్ లేకపోవడం అనేది ప్రాబ్లం. ఎందుకంటే చివరిలో అశుతోష్ శర్మ కుడ్ నాట్ గెట్ గోయింగ్. మనం చూసాం వైజాగ్ మ్యాచ్లో అతను ఎంత బాగా ఆడాడు, ఎల్ఎస్జీ మీద అనుకుంటా. ఎల్ఎస్జీ మీద ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. అలాగే విక్రమరజనీకాంత్ స్టిల్ హీ హిట్ 4 and 6. అతను ప్రయత్నం అయితే చేశాడు, కానీ వరుసగా వాళ్ళు రన్అట్లు అయిపోవడం. కుల్దీప్ రన్అట్ అయ్యాడు, అశుతోష్ రన్అట్ అయ్యాడు. సో వరుసగా వాళ్ళు మోహిత్ శర్మ రన్ తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టార్క్ అదర్ ఎండ్లో ఉన్నాడు. లాస్ట్ ఓవర్ స్టార్క్ ఫేస్ చేస్తే స్టార్క్ అండ్ హిట్ దోస్ బౌండరీస్. లాస్ట్ ఓవర్లో అప్పుడు 13 runs అవసరం ఉంటాయి, 12 runs అవసరం ఉన్నాయి. 12 runs అప్పుడు స్టార్క్కి స్ట్రైక్ ఉంటే బాగుంటుంది. ఆ రన్ తీయడమే అనవసరం, మోస్ట్ అన్ప్రొఫెషనల్ థర్డ్ రన్. సో వరుసగా అంటే ముంబై ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్ ఫీల్డింగ్. ఆ ఫీల్డింగ్తో మ్యాచ్ గెలిచారని అనిపించాలి. వరుసగా డ్రమాటిక్గా పెనల్టిమేట్ ఓవర్లో 4th, 5th and 6th బాల్కి ముగ్గురు ప్లేయర్స్, అశుతోష్ 3 players గాట్ రన్అట్. సో అది వాళ్ళకి జరిగిన ప్రాబ్లం. అశుతోష్, కుల్దీప్ అండ్ మోహిత్ శర్మ గాట్ రన్అట్. సో 3 రన్అట్స్ వరుసగా, దానివల్ల ఢిల్లీ ర్యాన్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాచ్. సో చాలా అన్ఫార్చునేట్ ఢిల్లీకి. బట్ ముంబైకి ఏంటంటే ఒక అవకాశం దొరికింది. సో ఢిల్లీ మొట్టమొదటి డిఫీట్ వాళ్ళు చవి చూశారు హోమ్ గ్రౌండ్లో ఆడుతూ. బట్ దే షుడ్ హ్యావ్ వన్ దిస్ మ్యాచ్. ముంబై కూడా మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి దొరికిన అవకాశాన్ని వాళ్ళు చక్కగా కన్వర్ట్ చేసుకుని ఒక విజయంగా మలుచుకున్నారు. సో వెరీ గుడ్ మ్యాచ్ వీ హ్యావ్ విట్నెస్ అండ్ వీ ఫీల్ సారీ ఫర్ కరుణ్ నాయర్. బట్ కరుణ్ నాయర్ కంబ్యాక్ అవుతున్నాడు, అది దానికి మనం హ్యాపీగా ఫీల్ కావాలి. అది అండ్ ఐ థింక్ హీ హాస్ బుక్డ్ హిస్ టికెట్ ఫర్ ఇంగ్లాండ్ టూర్. అంటే ఈ మ్యాచ్ T20కి ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ సంబంధం ఏంటంటే ఐపీఎల్ బట్టే కదా సెలెక్షన్ చేస్తున్నారు ఈ మధ్య. సో ఆల్రెడీ అతను ఇంగ్లాండ్ వెళ్ళడం ఆల్మోస్ట్ షూర్గా కనిపించింది, కానీ ఇక్కడ ఐపీఎల్లో కూడా స్కోర్ చేసేసరికి సెలెక్టర్స్ కెనాట్ లీవ్ హిమ్ అవుట్. ఎందుకంటే అతనికి పాపులర్ సపోర్ట్ కూడా లేదు. ఐపీఎల్లో మీరు ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తారో సోషల్ మీడియాలో కూడా మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది, మీకు ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఏ పాపులర్ క్రికెటర్. సో ఈసారి అతను ఇంగ్లాండ్ టూర్కి టికెట్ బుక్ చేసినట్టు ఏమంటారు?